డాక్టర్ గారు, లోవర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఎవరిలో వస్తుంది? అసలు ఇది ఎందుకు వస్తుంది? లోవర్ బ్యాక్ అన్నది మనము హెడ్ డౌన్ సర్వైకల్ వర్టిబ్రా 7 ఉంటాయి, థొరాసిక్ అంటే వీపు వర్టిబ్రా 12 ఉంటాయి, నడుం వర్టిబ్రా 5 ఉంటాయి, సాక్రల్ అంటే పెల్విస్ మధ్యలో ఉండే వర్టిబ్రా 5తో కూడిన సాక్రల్ వర్టిబ్రా అంటాం. సో టిపికల్గా లో బ్యాక్ పెయిన్ అనేది మనకు ఈ 5 వర్టిబ్రాలు సాక్రల్ వర్టిబ్రాలకు మధ్యలోనే వస్తుంది. అందులో మేజర్గా L4-5-S1 అనే ఈ వర్టిబ్రా 3 వర్టిబ్రాలోనే మనకు లో బ్యాక్ పెయిన్ వస్తుంది. దీనిలో మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఎముకలు ఉంటాయి, అలాగే వెన్నుపూస ఉంటుంది, వెన్నుపూస నరాలు ఉంటాయి. అంతేకాకుండా ఒక ఎముకకు ఇంకో ఎముకకు కలపడానికి ఫేసెడ్ జాయింట్స్ అని 2 జాయింట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ జాయింట్కు లిగమెంట్స్ ఉంటాయి. ఈ జాయింట్ పక్కనే మనకు మజిల్స్ పోతూ ఉంటాయి. అంతేకాకుండా రక్తనాళాలు పోతూ ఉంటాయి. అంతేకాకుండా మనకు ఈ యొక్క నరాల పెరిఫరల్ నర్వ్స్ బయటకు వస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా మనకు ఈ వెన్నుపూసలో ఉండే చుట్టూ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని ఒక ఫ్లూయిడ్ మనకు మెదడు నుంచి కింది వరకు పారుతూ ఉంటుంది. అది దాన్ని ఒక ఛాంబర్లో ఈ నరం చుట్టూ పారుతూ ఉంటుంది. సో ఇన్ని వైటల్ పార్ట్స్ యొక్క స్ట్రక్చరే ఈ లో బ్యాక్ పెయిన్. సో మనకు ఇందులో ఎముకల ప్రాబ్లం రావచ్చు, డిస్క్ 2 ఎముకల మధ్యలో ఉండే షాక్ అబ్జర్వర్ లాంటి డిస్క్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే వెన్నుపూస ప్రాబ్లం రావచ్చు, నరంలో ప్రాబ్లం రావచ్చు, ఫేసెడ్ జాయింట్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వీటన్నిటిని మనం సపోజ్ ఈ బోన్ యొక్క ప్రాబ్లం అయితే స్పాండిలోసిస్ అంటాము. యూజువల్గా స్పాండిలోసిస్ అంటే బోన్ డీజనరేషన్, బోన్ అరగడం, బోన్ మెత్తబడడం, దీన్ని స్పాండిలోసిస్ అంటాము. అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ 2 జాయింట్స్ మధ్యలో మనకు ఒకలాంటి ఫ్రిక్షన్, ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల వచ్చే నొప్పిని మనం స్పాండిలైటిస్ అంటాం. స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అండ్ స్పాండిలిస్థెసిస్. స్పాండిలిస్థెసిస్ అంటే ఈ ఎముక ముందుకు రావడం, అంటే ఒక ఎముకకు ముందుకు ఇలా రావడం, దీన్ని మనం స్పాండిలిస్ అంటే దీన్ని సంథింగ్ లైక్ ఏ సబ్లక్జేషన్ కానీ డిస్లొకేషన్ అనుకున్నట్టుగా మనం ఈ పై ఎముక కింది ఎముక కన్నా పొజిషన్లో ఉండకుండా ముందుకు రావడం, దీన్ని స్పాండిలోలిస్థెసిస్ అంటాం. మేజర్గా మనం ఇవి చూస్తాం. దీనికి తోడు మనకు ఈ ఎముకలలో బోన్ ట్యూమర్స్ రావచ్చు, అంటే బోన్ గడ్డలు. అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు, లేకపోతే నాన్ క్యాన్సర్ గడ్డలు కూడా కావచ్చు. దానికి తోడు ఈ బోన్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన మనకు కాక్స్ పైన్ అని అంటాం, అంటే ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన కానీ మనకు ఒక సమస్య రావచ్చు. అంతేకాకుండా ఈ జాయింట్స్లలో మనకు ఆర్థరాలజియా ప్రాబ్లమ్స్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సొరియాటిక్ ఆర్థరైటిస్ కానీ రావచ్చు మనకు, లేదంటే నాన్ స్పెసిఫిక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ రావచ్చు, లేకపోతే నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్ రావచ్చు. అంతేకాకుండా ఈ జాయింట్స్లలో సపోజ్ ఏదైనా విటమిన్ డి కానీ ఆస్టోపోరోసిస్ ఉంటే కూడా మనకు ఆర్థరైటిస్ రావచ్చు. ఇలా మనము బోన్స్కి సంబంధించిన ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటాం. మనం కామన్గా ఈ సొసైటీలో చూసేది ఏంటంటే ఈ బోన్లో ఉండే డిస్క్, బోన్కు మధ్యలో ఈ డిస్క్ అన్నది షాక్ అబ్జర్వర్ లాగా ఉంటుంది. మనము వెహికల్ యొక్క షాక్ అబ్జర్వర్ ఎట్లయితే ప్రొటెక్ట్ చేస్తుందో ఈ డిస్క్ కూడా మనం ఎగిరి దుంకినా ఎక్కడైనా మనకు ఏదైనా అన్టువర్డ్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఎముక రాసుకోకుండా ప్రొటెక్ట్ చేసే మనకు ఈ డిస్క్ని మనము డిస్క్ ప్రాబ్లం అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ ఎప్పుడైనా పగిలిపోయింది అనుకోండి, ఈ డిస్క్ పగిలినప్పుడు మనకు యూజువల్గా ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు మనకు యూజువల్గా ఈ వెనకాల ఉండే నరం ఉంది కదా, ఈ ఎల్లో కలర్ నర్వ్స్, ఈ డిస్క్ పగిలిపోతుంది. అంటే షాక్ అబ్జర్వర్ యొక్క ఆయిల్ సీల్ ఎలా అయితే బస్ట్ అవుతుందో అలాగే ఈ డిస్క్ యొక్క రింగ్ కూడా బస్ట్ అవుతుంది కొన్ని కారణాల వల్ల. సో ఆ డిస్క్ బస్ట్ అయినప్పుడు దానిలో నుంచి ద్రవము ఏదైతే జెల్ లాంటి టిష్యూ ఉంటుందో అది వెనకాల వచ్చి ఈ నరాన్ని నొక్కుతుంది. సో మనకు ఎలాగైతే కరెంటు వైరు, మీటరు, స్విచ్ బోర్డు, అలాగే ట్యూబ్ లైట్ ఎలాగైతే ఉంటుందో వైర్ కనెక్షన్స్, అలాగే మెదడు, వెన్నుపూస, దాని నుంచి మన బాడీలో నరాలను సప్లై ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మధ్య సపోజ్ స్విచ్ బోర్డు దగ్గర ఎక్కడైనా కట్ అయినా లేకపోయినా ఇక్కడ ఇది బస్ట్ అయిపోయి నరాన్ని నొక్కుకున్నా మనకు పవర్ సప్లై అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో అలాగే ఈ నరము మనకు బయటకు వచ్చే నరము లెఫ్ట్ రైట్ పూర్తి బాడీ సప్లై చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ నరం ఎఫెక్ట్ అవుతుందో తద్వారా మనకు షియాటికా పెయిన్ అనేది ఈ బ్యాక్ నొప్పి
ఇలా పారుతూ వెనకాల నుంచి పోవడం, వెనకాల నుంచి నరం నొప్పి రావడం అనేది మనం టిపికల్గా కంప్లైంట్ వింటాం. అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, లేదంటే రెండు సైడ్లో ఉండొచ్చు, లేదంటే మధ్యలో బెండ్ అయినా, దగ్గినా, తుమ్మినా కూడా నొప్పి రావచ్చు. సో సెంట్రల్ కార్డ్ ప్రెషర్ అంటాం. అంటే డైరెక్ట్ వెన్నుపూసకు ప్రెషర్ రావడం, లేదంటే రూట్ ప్రెషర్ రావడాన్ని మనం క్లినికల్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో అలా మనం ఈ డిస్క్ అనేది చూడొచ్చు. సో అంతేకాకుండా వెన్నుపూసలో కూడా మనకు ట్యూమర్స్, బినైన్ ట్యూమర్స్, క్యాన్సర్ ట్యూమర్స్ అంటే గడ్డలు రావచ్చు. అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ రావచ్చు అందులో. అలాగే నేను ఇందాక చెప్పినట్టు కీలవాతం రావచ్చు. బోన్లో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉండటం వలన అబోవ్ 45 ఏజ్ ఫిమేల్స్ ఎవరికైతే మీనోపాజ్ వస్తుందో, పీరియడ్ స్టాప్ అయితే వాళ్ళల్లో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, విటమిన్ డి డెఫిషియన్సీ వలన బోన్స్ ఆస్టోపోరోసిస్ వ్యాధి వస్తుంది. అంటే ఆస్టోపోరోసిస్ అంటే బోన్స్లో ఉండే ఎలక్ట్రోలైట్స్ కానీ మినరల్స్ కానీ తక్కువ అవటం వలన బోన్ మెత్తబడ్డం, ఈవెన్ చిన్నగా చైర్లో నుంచి కింద పడ్డ ముసలావిడ కానీ, బెడ్ మీదకి కింద పడ్డ ముసలావిడకు కూడా ఈ బోన్స్ పగిలిపోతూ ఉంటాయి, బోన్ మెత్తబడుతూ ఉంటాయి, బోన్ ఇరిగిపోతూ ఉంటాయి. సో దాన్ని మనం ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అని ఓల్డ్ ఏజ్లో అంటాం. సో ఇలా మనం ఎన్నో రకాల వ్యాధులు నడుము నొప్పికి కారణమవుతుంది. ఈవెన్ సమ్టైమ్స్ కొంతమంది ఆడవాళ్ళల్లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉంటూ కూడా అది రేడియేటింగ్ పెయిన్ నడుము నొప్పికి దారితీస్తుంది. అంతేకాకుండా కొంతమంది కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కూడా నడుము నొప్పికి దారితీస్తుంది. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. కాబట్టి బేసిక్గా ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసి మనం పర్టికులర్గా ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ఆ ప్రాపర్ వేలో వెదర్ కన్జర్వేటివ్ అంటే మందులు, బ్రేసు, ఫిజియోథెరపీ ఆర్ కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా మనం నొప్పిని కంట్రోల్ చేయొచ్చు. కొన్ని మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో స్టేజ్ ప్రకారము ఆ పెథలాజికల్ ప్రాబ్లం ప్రకారము మనం అవసరం ఉంటే సర్జరీ చేయాల్సిన అవసరం. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ దారితీయడానికి ఇన్ని రకాలుగా మనకు బోన్స్, నరాలు, లిగమెంట్స్, మజిల్స్ కారణమవుతాయి. ఇది ఏజ్ వారికి ఎక్కువగా వస్తుంది? ఇది ఒక ఏజ్ అంటూ కాదండి. చిన్నపిల్లల నుంచి మొదలెడితే మనకు చనిపోయేంత వరకు ఏజ్లోనే రావచ్చు. కానీ ముఖ్యంగా 45 దాటిన వాళ్ళు, 35 నుంచి 45 దాటిన వాళ్ళల్లో ఎక్కువగా స్పాండిలైటిస్ ప్రాబ్లం వస్తుంది. 45, 50, 60 దాటిన వాళ్ళు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. డిస్క్ ప్రాబ్లమ్స్ యూజువల్గా ఇంజురీ అయిన వాళ్ళలో ఎక్కువగా వస్తాయి. అదర్వైజ్ డిస్క్ ప్రాబ్లమ్స్ యూజువల్గా 35, 40 తర్వాత కామన్గా చూస్తాము. పిల్లలలో ఇన్ఫెక్షన్స్ మనం కామన్గా చూస్తామండి. ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అని వస్తుంది. అంతేకాకుండా ట్రివియల్ ఇంజురీ వలన వాళ్ళకు చిన్న చిన్న దెబ్బలు, లిగమెంట్స్ ఇంజురీ రావచ్చు. అంటే స్పాండిలైటిస్ లాంటిది కానీ ఇతర ప్రాబ్లమ్స్. యూజువల్గా పిల్లల్లో ఎక్కువగా మనం అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ కంప్లైంట్ చేసినట్టు నడుము నొప్పి చెప్పరు. బట్ చెప్పే వాళ్ళల్లో ఇట్లాంటి కారణాల వలన ఈ పెయిన్స్ అంటూ వస్తుంటాయి. ఆఫ్టర్ 35-40 ఏజ్ తర్వాత చాలా మంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు కొంచెం బాగా. అదేమన్నా లోవర్ బ్యాక్ పెయిన్కి? అబ్సల్యూట్లీ, అన్లెస్ అంటిల్ బ్యాక్ పెయిన్ వచ్చేంత వరకు ఎవరైనా కానీ ఏ ఏజ్ వరకైనా కానీ ఏ ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. అది వాకింగ్ అనుకోండి, జిమ్ అనుకోండి, ఏదైనా. ఒక్కసారి స్పెసిఫిక్గా వాళ్ళకి పెయిన్ మొదలైతే ఆ పెయిన్ని మనం డయాగ్నోస్ చేసుకోవాలి. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి, కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూజువల్గా నడుము లోపులో స్పాండిలోసిస్ ప్రాబ్లం వచ్చింది. స్పాండిలోసిస్ ప్రాబ్లం చెప్తే సపోజ్ వాళ్ళకు నడక వలన కానీ మోకాల నొప్పులతో పాటు నడుము నొప్పి వచ్చింది అనుకోండి, వాళ్ళని మనం ఎరోబిక్ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోమని చెప్తాం. లేకపోతే స్విమ్మింగ్ ఈజ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఇన్స్టెడ్ ఆఫ్ వాకింగ్లో. సో ఇష్యూని బేస్డ్ ప్రకారము మేము ఫిజియోథెరపీ ఎలా చేయించుకోవాలి, అంతేకాకుండా జనరల్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఎలాంటి చేయాలి, యోగా ఎప్పుడు చేయాలి, ఈ స్పెసిఫిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము యాజ్ పర్ ద అనాటమికల్, ఫిజియోలాజికల్, పెథలాజికల్ చేంజెస్ ప్రకారం మేము చెప్తాం. గుడ్డిగా యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్క న్యూస్ని చూసి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. యూజువల్గా అథారిటీ డాక్టర్స్ ఎవరైతే ఆర్థోపెడిక్ ఉంటారు, న్యూరో సర్జన్స్ ఉంటారు, వీళ్ళ ఒపీనియన్ తీసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి. మీకు వెయిట్ రిడక్షన్ చేసుకోవాలనుకుంటారు, మీరు బాడీ షేప్ మెయింటైన్ చేయాలనుకుంటారు, మీకు తప్పదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ మీకు నడుము నొప్పి వచ్చింది. సో ఆ నడుము నొప్పికి కారణాన్ని కూడా తెలుసుకొని మనం
ప్రాపర్గా డిరెక్షన్లో ఫిజియోథెరపీ కానీ లేకపోతే జిమ్ కానీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్ని ఫర్దర్ ఇంక్రీజ్ కాకుండా చూసుకోవచ్చు. సో అలా మనం కొన్ని జాగ్రత్తలు పడాలి. సో పడకుండా నేను స్పోర్ట్స్ మెన్ని, నేను 60 సంవత్సరాల నుంచి రోజు స్పోర్ట్స్ ఆడుతున్నాను, నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందని ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల మీకు పెథలాజికల్ది ఇంకా ఎక్కువగా సివియర్ పెథలాజికల్ చేంజెస్ వచ్చేసి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది. తద్వారా సర్జరీ పోయే ఆస్కారం కూడా ఉంది. సో బీ కేర్ఫుల్. ఈరోజు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, లేజర్, లాసిక్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సింపుల్ మెథడాలజీలో ట్రీట్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.